దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు 22 అధ్యాయం 13 వచనం. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండుము, దిగులు పడకము, భయపడకము. చూడండి, ఈ ఉదయకాల సమయమందు ప్రభు మనల్ని ప్రేమించి ఎంతో బలమైన వాగ్దానాన్ని మనకు చేస్తున్నారు. మరి ఈ వాగ్దానాన్ని నీ హృదయంతో గట్టిగా పట్టుకో. ఈ యొక్క వాగ్దానంను నీ హృదయమనే పలక మీద రాసుకో. ఆయా సమయాల్లో ఈ యొక్క మాటలను ధ్యానించినప్పుడు నిజముగా నీకు ధైర్యం చెడిపోయిన స్థితిలో నువ్వు ఉండి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకెంతో ధైర్యము దేవుడిస్తారు. అంతేకాదు, నువ్వు బలహీనుడిగా అయిపోయినప్పుడు ఈ యొక్క మాటలు నిన్ను ఎంతో బలపరుస్తాయి. అవును, నాకు నా దేవుడు ఉన్నారు కదా, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు బలహీనపడాలని చెప్పి ఎంతగానో నువ్వు భయపడకుండా, దిగులు చెందకుండా మరలా పైకి లేవనెత్తబడి ఎంతో శక్తిని దేవుని మాటలు బట్టి నువ్వు పొందుకొని బలముగా నీవు మరలా నీ పనులను చేసుకోగలుగుతావు. కనుక మరి శ్రమలు వచ్చినప్పుడు కురింగిపోకండి, భయపడకండి, కలవరపడకండి. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అయితే మరి నీవు ఎక్కువ ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా నువ్వు ధైర్యముగా ఉండాలి అంటే అది దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడే బహు ధైర్యముతో నీవు జీవించగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. అయ్యా ప్రభు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. అయ్యా తండ్రి, దినమంతా పగలు రాత్రి మీరే కంచె వేసి కాపాడండి. నీ పరలోక అభిషేకం నీ బిడ్డలకి జ్ఞానం గొప్పగా ఇచ్చి నడిపించి సహాయం చేయమని సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.